హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్. సో ఇవాళ డే 3. సో డే 3లో కూడా మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్‌గా మన శివాజీ పార్క్ వచ్చాం మన యోగాసనం కోసం. సో బ్రైట్ మార్నింగ్, గుడ్ సన్‌షైన్. సో అందరూ కూడా చక్కగా యోగాసనం అనేది చేసాం, ప్రాణాయామం చేసాం, అదేవిధంగా సూర్య నమస్కారాలు చేసాం. సూర్య నమస్కారాల వల్ల చాలా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అదేవిధంగా చక్రాసనం, తాడాసనం, అదేవిధంగా వేరే కొన్ని మెడిటేషన్ ఫార్ములాస్ కూడా కొన్ని నేర్చుకున్నాం. సో ఇవాళ మెడిటేషన్‌లో చాలా మటుకు శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నాం, అదేవిధంగా శ్వాస ఏ విధంగా మనం ఇన్హేల్ చేస్తున్నాం, దాని మీద స్పెషల్‌గా ఇవాళ క్లాస్ అనేది జరిగింది. క్లాస్ అనేది చాలా బాగా జరిగింది. దాని తర్వాత ఇంటికొచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఈస్‌గా న్యూట్రిషన్‌లో ఒక పార్ట్. సో అందులో ఆల్మండ్స్, అదేవిధంగా రెసిస్టెంట్ వాటర్ కూడా మనం తాగాలి. రెసిస్టెంట్ వాటర్ తాగడం వల్ల మనకేంటంటే బాడీలో ఇంప్యూరిటీస్ అన్నీ కూడా క్లియర్ అయ్యి బాడీ అంతా కూడా క్లెన్స్ అవుతుంది. సో ఈ వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో వాటర్ తాగడం వల్ల మనకి ప్యాంక్రియాస్‌లో ఉన్న ప్రాబ్లమ్ గానీ, లేకపోతే లివర్ ప్రాబ్లమ్ గానీ, లేకపోతే స్టమక్‌లో ప్రాబ్లమ్ గానీ, ఇవన్నీ కూడా ఈజీగా మనకి క్లియర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ సోక్ చేసిన వాటరు మార్నింగ్ ఫుడ్స్ తిన్న తర్వాత తాగాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హాట్ వాటర్ విత్ లెమన్. హాట్ వాటర్ విత్ లెమన్ మనకేంటంటే ప్యాంక్రియాస్‌లో ఉన్న ఏవైతే ఉంటదో అదంతా కూడా క్లియర్ చేస్తుంది. సో నెక్స్ట్ మార్నింగ్ మనకి ఓట్స్ ఉప్మా అనేది తయారు చేశారు. ఓట్స్ ఉప్మాలో వెజిటబుల్స్ ఎక్కువేసి, ఓట్స్ తక్కువేసి, ఒక చిన్న బౌల్ వచ్చినట్టుగా మనం తయారు చేసి తినాలి. సో దీంట్లో ఏంటంటే మనకి మాక్సిమం 100 గ్రామ్స్ నుంచి 120 గ్రామ్స్ అంతే. ఆ అమౌంట్‌లోనే మనం తినాలి. సో వెయింగ్ స్కేల్‌లో చూసుకొని మనం ఈ అమౌంట్‌లో అనేది తినాలి. సో డైట్ ప్రాపర్‌గా మనం ఫాలో అయినట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓట్స్ ఉప్మాలో వెజిటబుల్స్ అన్నీ కూడా ఉండడం వల్ల ప్రోటీన్స్ అనేవి బాడీలో బాగా వస్తాయి. సో ప్రోటీన్స్ అనేవి బాగా బాడీలోకి వస్తాయి. నెక్స్ట్ మధ్యాహ్నం అనేది బ్రౌన్ రైస్, స్మాల్ కప్‌తో బ్రౌన్ రైస్, దాల్, కాలీఫ్లవర్ గ్రేవీ, అదేవిధంగా బీట్రూట్ విత్ కర్డ్ తాగడం వల్ల స్టమక్‌లో ఉన్న ఫ్యాట్ అనేది మనకి ఎక్కువగా రిమూవ్ అవుతుంది. ఫ్యాట్ అనేది రిమూవ్ అవుతుంది. అదేవిధంగా బ్రౌన్ రైస్ మనం ఎంత తక్కువ తిన్నా సరే మనకి చాలా ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది. బ్రౌన్ రైస్ నేను 3 డేస్ నుంచి తింటున్నాను కాబట్టి ఇది థర్డ్ డే. సో బ్రౌన్ రైస్ మనం తక్కువ తిన్నా సరే చాలా ఎక్కువ తిన్నట్టు మనకి అనిపిస్తుంది. బ్రౌన్ రైస్ చాలా తక్కువ క్వాంటిటీలో కూడా మనం తినొచ్చు. సో ఈజీగా మనకి అక్కడ స్టమక్ అనేది ఫిల్ అయినట్టు మనకి కనిపిస్తుంది. సో బ్రౌన్ రైస్ కొంచెం అలవాటు చేసుకోవాలి. కొంచెం అలవాటు మనకు లేదు కాబట్టి బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోవడం అనేది మంచిదే. ఎందుకంటే అందులో షుగర్ ఉండదు. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి మనకు వైట్ రైస్‌లో. దీంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. సో ఈవినింగ్ మళ్ళీ వచ్చిన తర్వాత 30 గ్రామ్స్ మకానా ఫ్రై చేసి గీలో పెప్పర్, సాల్ట్ ఏసి ఇచ్చారు. నెక్స్ట్ నైట్ డిన్నర్ దాల్, రైస్, బ్రౌన్ రైస్ అది కలిపి ఒక స్ట్యూలా తయారు చేస్తారు. చిన్న జ్యూసీ ఫ్లేవర్‌లో. సో నెక్స్ట్ మనకి క్యాబేజ్ ఫ్రై, అదేవిధంగా కుకుంబర్ విత్ కర్డ్. సో కుకుంబర్ విత్ కర్డ్ అనేది ప్రతి దాంట్లో కూడా కామన్‌గా ఉంటది. 3 టైమ్స్‌లో కూడా, 2 టైమ్స్‌లో కూడా డేకి. ఎందుకంటే కుకుంబర్ లేతే బీట్రూట్ లేతే క్యారెట్ వాటెవర్ ఇట్ మే బి మీరు కర్డ్‌లో ఏసుకొని తింటే మీ బాడీ మెటబాలిజం అనేది మెయింటైన్ అవుతుంది. దాంతో పాటుగా ఏంటంటే కర్డ్ మనం తినడం వల్ల ఫ్యాట్ కట్టర్. ఇట్ ఈస్ ఏ ఈజీ ఫ్యాట్ కట్టర్. సో ఫ్యాట్ అనేది బాడీలో ఏదైతే ఉంటదో అది ఈజీగా కట్ అవుతుంది. సో ఇదైతే నేను 40 డేస్ ఛాలెంజ్ అనేది తీసుకున్నాను. 40 డేస్ తర్వాత మనకి వెయిట్ ఎంత ఉన్నదో, ముందు ఎంత ఉందో, ఇప్పుడు ఎంత ఉందో రిలీవ్ చేస్తాను. సో మీలో ఎవరైనా సరే ఇంకా ఎక్కువ టిప్స్ ఏమైనా మీకు తెలిసుంటే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఇంకే వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో చూడొచ్చు. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ బెల్స్ ద